హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ క్రిస్పీ అండ్ స్పైసీ ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ హోమ్లీ రెసిపీ. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చూడండి, కాకరకాయలు నేను అన్నీ పెట్టాను. కాకరకాయలు పెద్దవైనా చిన్నవైనా పర్లేదు, మనకి ఎలా దొరికితే అలా తీసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే కారం, పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర. కాకరకాయలు ఆల్రెడీ చెక్కు తీసి పెట్టుకున్నానండి. నేను చెక్కు తీసి కడిగి పెట్టుకొని ఇట్లా చాకుతో వాటి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అన్ని కాకరకాయలని ఇలాగే మధ్యలో ఘాటు పెట్టుకొని విడదీసి చక్కగా చూసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్లో అది వెల్లుల్లి కారం అంటారు. సో ఆ కారమే దీనికి పట్టాలి అంటే చక్కగా మొత్తం మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని అందులో మనం కారం స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత చేదు ఉన్న కాకరకాయ అయినా, ఎవరు తినలేని వాళ్ళైనా చాలా లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పింది ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. ఇది మా అమ్మ నాకు నేర్పించిన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కారం రెడీ చేసుకుందాం. కారం కోసం ధనియాల్ని, పల్లీల్ని వేయించాలి జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, మనం తీసుకున్న పల్లీలు వేసి అవి కొంచెం హీట్ అయ్యాక అప్పుడు కొంచెం ధనియాలు. ఇవి లైట్గా వేగాలండి పల్లీలు, ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో కొంచెం అది ఫ్రై చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ముందుగానే వేసుకుంటే మొత్తం మాడిపోతుంది అనమాట. అందుకని పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలు, ధనియాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోయండి. ఆయిల్ అంటే నేను 4 స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఆయిల్ స్పూన్తో 4 వేస్తున్నాను. ఎందుకంత అంటే మీరు చూడండి తెలుస్తుంది, ఆయిల్ ఎక్కువ లాగుతుంది అనమాట కాకరకాయ. సో అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం మధ్యలో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కళాయి మీద మూత పెట్టేసి మనం పౌడర్ రెడీ చేసుకుందాము. కారం అందులో పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఉంది కదా, అందులోనే కొంచెం ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ, అదే వెల్లుల్లి, అండ్ కారం అండ్ సాల్ట్. ఉప్పుకు మన రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మన కాకరకాయల్లో కూడా కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అండ్ లిటిల్ పించ్ పసుపు కూడా వేసుకుందాం. అంటే ఫ్రై అయ్యేటప్పుడు ముక్కకి బాగా పట్టాలి కదా, లేదంటే తినేటప్పుడు చేదు కానీ పసుపు చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని అవి వేయించుకుంటూ పక్కన పెట్టేయాలి మూత పెట్టేసి. చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. అండ్ ఇప్పుడు చూడండి, నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. కలిపేసి మూత పెట్టుకొని ఇట్లా మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి చూసుకుంటూ, అంటే ముక్కలు మాడిపోకూడదు కదా. సో ఇట్లా కాయలు మొత్తం కలుపుతూ ఉండాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా లైట్గా. అండ్ ఒక 15 మినిట్స్కి టోటల్గా ఇట్లా అయ్యింది. సో మనకి ఏగిపోయినట్టే, ఇవి మాడిపోయినట్టు కాదు, చక్కగా ఏగుతున్నాయండి. ఇప్పుడు ఆయిల్లోండి అవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ నేను ప్లేట్ మీకు చూపించట్లేదు. సో నాకు ఇక్కడ ఒక్కదాన్నే రికార్డ్ చేసుకుంటున్నా, క్యామ్ ఇక్కడే పెట్టేసి నేను రికార్డ్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ మీకు చూపిస్తాను నేను. అండ్ స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ వెల్లుల్లి కారం కూడా నేను మిక్సీ పట్టాను, మీకు చూపిస్తాను చూడండి. అవంతా మిక్సీ పట్టుకుంటే ఇట్లా రావాలి, పూర్తిగా పేస్ట్ అవ్వదు, ఇట్లా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు కాకరకాయలో స్టఫింగ్ చేసుకుందామండి. ముక్క బాగా వేడిగా ఉంది కదా, సో నేను చాకుతోనే ట్రై చేస్తున్నాను. చూడండి కాకరకాయ ఇట్లా విడదీసి మధ్యలో మనం చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం అందులో స్టఫ్ చేయండి. పట్టుకుంటే కూడా కాలిపోతుంది. సో మీకు ఇట్లా చాకుతో ట్రై చేయండి. వేడివేడిగా ఉంది కదా, అట్లానే అన్నిటిలోకి స్టఫింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని బాగా హీట్ చేసుకోకూడదండి, కొంచెం లైట్గా హీట్ చేసుకొని
అంటే బాగా హీట్ అయితే కాకరకాయ వేయగానే మాడిపోతాయి. సో లైట్ హీట్ చేసుకొని అందులోకి మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని అందులోనే మనం ఆల్రెడీ మిగిలిపోయిన కారం ఉంది కదా, వెల్లుల్లి కారం, దాన్ని కూడా వేసేసుకోండి. దాంతోపాటే స్టఫింగ్తో పాటే ఇది కూడా వేసేయండి, మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపించినట్టు మిగిలిన ఇక వెల్లుల్లి కారాన్ని కూడా మొత్తంగా కర్రీలో వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముక్క విడిపోకుండా జాగ్రత్తగా ఒక సైడ్ నుండి జాగ్రత్తగా కలపండి. నేను కొంచెం ఫాస్ట్లో చూపిస్తున్నాను, మీరు స్లోగా కలపండి దాన్ని. అంటే అంత స్లోగా చూపిస్తే వీడియో స్కిప్ చేసేస్తారు కదా, సో అందుకే. అండ్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఒక 2 స్పూన్స్ మళ్ళీ. ఎందుకంటే నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు, చూసారు కదా, అది వేయగానే మొత్తం పీల్చేసుకుంటుంది ఆయిల్. సో ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టుకోండి. కాసేపటికి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మీకు ఇట్లా ఫ్రై అవుతూ కనిపిస్తాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో కాకరకాయ. అది మీకు బ్లాక్గా అనిపిస్తుంది లైట్కి బాగా, కానీ అదంత బ్లాక్గా లేదు. అండ్ రియల్లీ అది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముక్క చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, పొడితో పాటు మసాలాతో పాటు కాకరకాయ కారం ఇది. అండ్ ఇది మాడిపోతుందని ఆఫ్ చేసేయకండి, మంచిగా వేగనివ్వండి, అదే దానికి టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి కాకరకాయ అనేది ఈ ఆయిల్లో. చూసారా, ఆయిల్ కూడా మనకి విడిపోతూ కనిపిస్తుంది. అట్లా బాగా ఆయిల్ పైకి వచ్చేసేంత వరకు బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి మన వేడి వేడి ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రియల్లీ ఎంత చేదు తినని వాళ్ళు కూడా తినేస్తారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.